వృశ్చిక రాశి వారికి జూన్ 7వ తేదీ శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున అంటే శనివారం రోజున తప్పకుండా మీకు ఒక స్త్రీ వలన మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇంతకు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ వలన మీకు ఎలాంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ రాయండి. ఇక వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక చాలా ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టారనమాట. ఇతరుల విషయాలు కూడా చాలా గోప్యంగానే ఉంచుతారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టమండి. ఇతరులు చెప్పినటువంటి నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు కూడాను. సిద్ధాంతాలు రోజుగా అంటే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారనమాట. వీరికి మంచితనము పట్టుదల అధికంగా కూడా ఉంటుంది. కానీ వీరికి చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు తయారవుతారండి. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదన్నమాట. అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది వీరికి అసలు ఉండదు. ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తులకు మంచిగా జరగాలని మాత్రమే కోరుకుంటూ ఉంటారు. శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు ఉండరన్నమాట. అయినా కానీ ఈ రాశివారి వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారండి. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ రాశివారు చాలామంది మిత్రులను శ్రేయోభిలాషులను సంపాదించుకొనగలుగుతారు. ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారిగా ఉంటారండి. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం బంధువులకు బంధాలకు అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తారనమాట. అందుకే వీరు శ్రేయోభిలాషులను కూడా ఎక్కువగా సంపాదించుకొనగలుగుతారు. వీరికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనం పట్టుదల అధికంగా కూడా ఉంటుంది. వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదండి. ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజ నిజాలు ఏమిటనే విషయాన్ని గురించి ఈ రాశి వాళ్ళు చాలా త్వరగా గ్రహించగలుగుతారనమాట. ఈ రాశివారు డిఫరెంట్గా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ విధంగా మంచి మనస్తత్వం వల్ల వీరికి అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్యలతో ఎప్పుడు కూడా వీరిపైన ఓర్వలేకపోతూ ఉంటారనమాట. అంటే జలస్ అనేది ఉంటుంది కదా, జలస్ కారణంగానే అనేక రకాల ఇబ్బందులను కుట్రలను వీరి యొక్క జీవితంపై ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ రాశివారి వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకొనగలుగుతారండి. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటువంటి కుట్రలను కానీ తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ యొక్క రాశివారికి అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యంగా సమయానుకూలంగా మాట్లాడడం, తెలివితేటలు ఈ రాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి స్వభావం ఉన్న కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ స్త్రీ కారణంగా ఈ యొక్క రాశివారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయండి. ఒక రకంగా చెప్పాలంటే సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు కావడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేటివి తప్పకుండా జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేమని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు తప్పకుండా అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీకు జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా మీకు జరుగుతుందన్నమాట. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుంది. ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరే ఉండి నడిపిస్తున్నటువంటి ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం ఇలా పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వారి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీకు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలను తప్పకుండా తీసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఒకవేళ ఈ యొక్క రాశివారి స్త్రీలు కనుక ఉంటే కనుక అక్కచెల్లెలు కానీ మీకు ఆడపడుచులు వంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు. అయితే మీ జీవితంలో ఇది సమయంలో అంటే చాలా కీలకమైన మార్పులను చోటు చేసుకోబోతున్నాయి.
ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పని చేయడానికి ఎక్కువగా విలువ ఇవ్వండి. మీకు మీ పనిలో ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుందన్నమాట. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చే తర్వాతే ముందుకు సాగండి. మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని ఎక్కువగా ఆరాధించాల్సిన అవసరం వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు. అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కూడా కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వలన చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేవి సహజం కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుందన్నమాట. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు కూడా నిందలు పడాల్సి రావచ్చు. అది మీరు ఆవేశపడకండి. కాస్త ఆలోచనతో ఉండండి. కొంచెం సహనంతో, ఓపికతో ఉంటే మీరు ఆ పొరపాటు చేయలేమో అని అనుకున్నా బయటపడుతున్నారనమాట. ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీ జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు తప్పకుండా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటాయండి. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తాయి. మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా కానీ వాటిని ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఇది మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ వృత్తి జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుంది. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత, ఆలోచనలు, నైపుణ్యాలపై అధికారులను ఆకట్టుకుంటాయండి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. ఇవి మీ కెరీర్ ఎదుగుదలకు దోహదపడతాయి. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు. ఆర్థికంగా రేపటి రోజున మీకు శుభసూచకంగా ఉంటుంది. ఊహించని మార్గాల నుండి ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలు ఫలించి మీ ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తూ ఉంటాయన్నమాట. మీ బంధం మరింత లోతుగా, అర్థవంతంగా మారుతుంది. కలిసి భావాలను అంటే భవిష్యత్తు గురించి ఆశాజనకమైన ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రేమకు పెద్దల మద్దతు నుండి ఆమోదం కూడా లభిస్తుంది. చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. ఇక నవగ్రహ ఆరాధన అనేది మీకు నిరంతరం చేయడం మీరు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలను ఇస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశివారు శుక్రగ్రహానికి, శనిగ్రహానికి, కుజగ్రహానికి పరిహారాలు చేయండి. మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. రేపటి రోజున తప్పకుండా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. గోమాతను ఆరాధిస్తూ ఉండండి. గోమాత అంటే సకల దేవత స్వరూపం. గోమాతను ఆరాధించడం జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుతారు. నిత్యం దీపారాధన చేయండి. తప్పకుండా మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు తప్పకుండా త్వరగా నెరవేరుతాయి. భగవంతుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. శివుడిని ఆరాధించడం వల్ల, శివుడికి నిత్యం పూజించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను సమర్పించడం వలన మీకు అన్నీ కూడా శుభ పరిణామాలు జరుగుతాయి. అదేవిధంగా పేదవారికి గొడుగులు కానీ, బాటసారులకు పాదరక్షకులు అంటే చెప్పులు కానీ దానం చేయడం వల్ల మీకు తప్పకుండా చాలా మంచి జరుగుతుంది. అలాగే పేదవారికి పాలు, పెరుగు, బియ్యం ఇలా తెల్లటి రంగులో కలిగినటువంటి పదార్థాలను దానం చేయడం వల్ల కూడా మీకు అంతా కూడా మనశ్శాంతి అనేది చేకూరుతుందన్నమాట. అలాగే ఎవరికైనా అంటే విపరీతమైనటువంటి బాధలు, కష్టాల్లో ఉన్న వారికి అంటే పేదవారికి తప్పకుండా కందులను మీరు దానం చేయడం వల్ల కూడా మీకు అన్నీ కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.